వెరికోస్ వైన్స్ తో బాధపడుతున్నారా? బుక్ యువర్ అపాయింట్మెంట్ టుడే 9069152152. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడు కూడా సప్పగా ఉండవు, ఎప్పటికప్పుడే స్పైసీగా ఉంటాయి. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు ఉంటాయి, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక ఎత్తు, మిగతా రాష్ట్రాల రాజకీయాలు మరి ఒక ఎత్తు, అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏదైతే గత 10 రోజులుగా తిరుమల వారి ప్రసాదం పైన అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి వివాదం వచ్చిన క్రమంలో ఇప్పుడు రోజు రోజుకి కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఇప్పుడు విపక్ష నాయకులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన తిరుపతి వెళ్ళాలి అని చెప్పేసి ఈరోజు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఎందుకు వెళుతున్నారు? ఎందుకంటే చాలామంది హిందూ సోదరులు, సరే తప్పు ఎవరన్నా చేయనియండి, అది ల్యాబ్ రిపోర్ట్ ప్రకారంగా దాంట్లో అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి క్లియర్గా తెలుస్తున్న క్రమంలో ఓ ప్రక్కన వైసీపీ వాళ్ళు వాళ్ళ వర్షన్లు వాళ్ళకున్నాయి, కూటమి నేతలు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నమాట వాస్తవం, అందులో ఎటువంటి సందేహం లేదు. సో తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే. సో దానికి విచారణ జరుగుతుందా, సిట్టేస్తారా, ఇంకోటేస్తారా, వాట్ ఎవర్ ద రీజన్, ఎవరైనా చేయనే ఉండే. అసలు నిందితులు ఎవరనేది, దాని కారకులు ఎవరనేది మాత్రం తేల్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఎందుకు వెళుతున్నారు? ఎందుకంటే ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఇక్కడ ఓ ప్రక్కన నిరసన జ్వాలలు తిరుపతిలో కావచ్చు, యావత్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గోబ్యాక్ అని చెప్పేసి నినాదాలు. సో ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు వెళుతున్నారు అనే అంశం పైన మనం చర్చించవలసిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అయితే దీనికి అసలు ముందుగా వైసీపీ నాయకులు ఏం చెప్తారు అనేది అందుగురించి ముందుగా వైసీపీ నాయకులతో మాట్లాడించి ఆ తర్వాత కూటమికి సంబంధించిన అధికార ప్రతినిధులు ఏం చెప్తారు ఏంటి అనేది మనం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుందాం. సో ఇందులో ఈ చర్చ పైన పాల్గొనబోతున్న వారు వైసీపీ అధికార ప్రతినిధి కనకారావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరికొద్దిసేపులో జాయిన్ అవబోతున్నారు, అలాగే రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. సో ముందుగా వైసీపీ వాళ్ళని మాట్లాడేద్దాం, ఎందుకంటే అసలు వాళ్ళ వర్షన్ ఏంటి, అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఏంటి అనేది తెలిస్తే దాని తర్వాత దాన్ని బట్టి మిగిలిన వారు మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో ముందుగా వైసీపీ వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను. కనకారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో మీ నాయకుడు తిరుమల వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు, ఏంటి దాని వెనకాల ఉన్న అంతర్యార్థం, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి. ఏదైతే ముందుగా మీకు, అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అదాన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం సార్. ఏదైతే ఈ మధ్య కాలంలో ఒక పవిత్ర స్థానటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు విషయంలో, అదేవిధంగా నెయ్యిలో కల్తీ జరిగినటువంటి ఒక విషయం అయితే ఉందో, దాన్ని ఇదంతా కూడా జరగటానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ఇది వాళ్ళ టైంలో చాలా అపవిత్రం జరిగిపోయింది, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అల్లకల్లోలం చేశారు, హిందూ మనోభావాలను దెబ్బతీశారు అనేటువంటి ఒక విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎంత బాధాకర విషయం అంటే, కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు, కలియుగ ప్రత్యక్ష దయంగా భావించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సంబంధించినటువంటి విషయాన్ని కేవలం తన యొక్క రాజకీయం కోసం, అయితే తను ఎలక్షన్ లో సూపర్ 6 హామీలు ఆ ప్రజలకు చెప్పి దాన్ని అమలు చేయలేక ఈరోజు అతను బ్యాక్ స్టెప్ తీసుకున్నాడో, దాన్ని కవర్ చేసుకోవడం కోసం రకరకాల డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎస్ మేము ఎలాంటి ఎంక్వైరీకి అయినా సిద్ధమే అనేటువంటి దాన్ని మా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆ టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అదేవిధంగా ఎలాంటి ఎంక్వైరీకి మేము సిద్ధమే అని చెప్పేసి అని కోరటం జరిగింది. ఇది ప్రపంచం మొత్తం అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నిజంగా ఇది తప్పు జరిగితే మేము ఎలాంటి శిక్షకైనా అర్హులు అని చెప్పేసి అని ఒక ప్రకటించడం జరిగిన నేపథ్యంలో ఏదైతే మా నాయకుడు
జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవిత్రుడు హృదయంతో, అదేవిధంగా ఒక మనస్సాక్షిగా పరమ పవిత్రుడు వంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మేము ఎలాంటి తప్పు ధైర్యంగా స్థైర్యంగా ఆ దేవుని యొక్క ఆశీస్సుల కోసం వెళతామని నిరూపించుకోవడం కోసం ఈ రోజు ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నాడు. ఇది సో అంటే దేవస్థానానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారా? గారు ఏమండి? దేవస్థానానికి వెళ్తున్నారా? ఎస్, ఖచ్చితంగా. ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వెళ్ళటం వరకు కొత్త కాదు. వాళ్ళ తాతల కాడి నుంచి, వాళ్ళ తండ్రి కాడి నుంచి, గతంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాడి నుంచి ఎన్నో సార్లు ఎన్నో సందర్భంలో తిరుపతి దర్శనానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్ని ఏదైతే ఆగమ శాస్త్ర ప్రకారం అయితే కట్టుబాట్లు అన్ని కూడా పాటించినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజు ఏంటంటే ఏదో ఈ రోజు కొత్తగా వెళ్తున్నట్టు దాని ఒక రాజకీయం చేసి ఏదైతే ఈ రోజు ఒక పవిత్ర హృదయంతో మనస్సాక్షిగా పరమ పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థానానికి దర్శనం కోసం వెళ్తా ఉంటే దాన్ని రాజకీయం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఈ రోజు కొనసాగుతున్నందుకు బాధపడాల్సినటువంటి పరిస్థితి, అందరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి. వెంకటేశ్వర స్వామి గారు మంచి హృదయంతో భక్తులు ఆహ్వానిస్తా ఉంటే చివరికి వీళ్ళు డెకరేషన్ పేరుతోటి గుడికి పోయి దర్శనం చేసుకునే అవకాశం లేకుండా ఒక నీచ రాజకీయ పరిస్థితికి ఈ రోజు కొన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు మమేకమైపోయి ఈరోజు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటుకున్నటువంటి మురికిని ఇంకా దానికి ఎక్కువ చేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా విచారిస్తా ఉన్నాం. అందువల్ల ఏంటంటే సోదరులు, రాజకీయ పార్టీలు కానీ ఏదన్నా కానీ ప్రపంచంలోని ఈ రోజు ఆధ్యాత్మిక కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఎన్నో ఇతర దేశాల నుంచి భక్తులు వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో కూర్చొని పోతే ఎంత మనశ్శాంతి ఉండదు. దాంతో ఎంత పవిత్రంగా పోవాల్సిన తరుణంలో దాన్ని రాజకీయాలకి వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందువల్ల ఏంటంటే ఈ రోజు ఆహ్వానించాలి. ఏ మతమైనా సరే, ఏ గ్రంథం అయినా సరే ఏం చేసింది సమాజ మంచి కోసం, మా పవిత్రమైన మనసు సమాజం కోసం పాటుపడతా ఉంటాయి. అదేవిధంగా ఎవరు వచ్చినా సరే హక్కును చేసుకున్నటువంటి విశ్వాసాలు, మతాలకి దేవుళ్ళకి ఉన్నాయి. అందువల్ల ఏంటంటే హిందూ కావచ్చు, అదేవిధంగా క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరు కూడా వీళ్ళు దూరము వీళ్ళు వద్దు అనేటువంటి ఎక్కడ లేవు. అనవసరంగా మరి ఎందుకు ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ డిక్లరేషన్ అనేటువంటిది పెట్టి ఎక్కడ లేదు, ఏ గుడిలో లేదు. కనకదుర్గమ్మ టెంపుల్ లేదు, శ్రీశైలం లేదు, అదేవిధంగా శంభాశలం టెంపుల్ ఎక్కడ లేదు. మరి ఇక్కడ పెట్టి మరి దాన్ని ఎందుకు ఒకవేళ అట్లా దున్నా కూడా నేను దాన్ని వ్యతిరేకిస్తానండి. నేను ఒక క్రిస్టియన్ కావచ్చు, హిందూ ముస్లిం కావచ్చు, నేను ఈ రోజు పవిత్రుడు వెంకటేశ్వర స్వామి గారిని తెలుసుకోవడం తప్ప. అందువల్ల ఏంటంటే డిక్లరేషన్ అనేటువంటి దాన్ని తెర మీద తెచ్చి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసే క్రమంలో భాగంగా ఈ రోజు సమాజం మొత్తం ఆలోచిస్తా ఉంది. ఏంద్ర దీనికి అయితే ఒక నిమిషం తోటి వెళ్తా ఉంటే మీరే చెప్పండి, ఈ డిక్లరేషన్ అనేది కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తీసుకొచ్చారా? అంతకుముందు ఎప్పుడు లేదా? చంద్రబాబు అంటలేదండి. అసలు ఈ పద్ధతి పెట్టాలని నేను వ్యతిరేకిస్తా ఉన్నాను. ఇప్పుడు ఒక దేవుడి దగ్గరికి సార్ మేము ఎప్పుడు డిక్లరేషన్ కోరలేదే, ఎవరు అడగలేదే. వీళ్ళు చేస్తున్నారు తెర మీదకి. ఏ ప్రభుత్వం తేలేదు, వీళ్ళు మాత్రం అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే వెళ్తా ఉంటామండి, ఒక దారి వెళ్తా ఉంటాం. కాదు, ఒక నిమిషం కనకారావు గారు, అది నిబంధన. ఆ నిబంధన పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. నేను ముఖ్యమంత్రిని, నాకు అవసరం లేదు, ఇంకొకరిని నాకు అవసరం లేదు అంటే కుదరదు. అయితే ఈ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దర్శనానికి వెళ్తారు, తప్పేమి లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. అయితే డిక్లరేషన్ మీద సంతకం పెడతారా పెట్టరా? ఎన్నిసార్లు పెట్టాలి? పెట్టాలి. గతంలో పెట్టారు, సంతకం పెట్టారు. ఏంటి వాళ్ళ తాతగారు ఉన్నప్పుడు వెళ్ళారు, వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు వెళ్ళారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర అయిపోయిన అనంతరం ఇంటికి వెళ్ళా, డైరెక్ట్ గా గుడికి వెళ్ళి పాదయాత్ర దేవుడు దర్శించుకొని ఆశీస్సు తీసుకున్నాడు. అందువల్లంటే ఈ రోజు నేను అడుగుతున్నాను, మరి ఎన్నో సార్లు వెళ్ళారు, ప్రధానమంత్రితో వెళ్ళారు, రాష్ట్రపతి వెళ్ళారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో వెళ్ళారు, అప్పుడు రాలేదు విషయం. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? కేవలం ఏంటంటే లడ్డూ విషయంలో టీడీపీ వేసినటువంటి అభియోగం అయితే అది ఫాల్స్ అని తేలిపోయింది, దాన్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఇది చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఈ రోజు వాస్తవాలు గమనించండి. అందువల్ల ఏంటంటే దీన్ని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాజకీయం కాదు సార్, ఒక డిక్లరేషన్ మీద సంతకం పెడతానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఓకే రైట్, వీళ్ళే కావాలని క్రియేట్ చేస్తున్నారు, పెట్టొచ్చు కదా సంతకం. సార్ ఇక్కడ ఒకటండి, దీన్ని రాజకీయం చేయడం అనేది కాదు. ఇప్పుడు ఒక మనిషి సంపూర్ణ హృదయంతో, ప్రేమతోటి, భక్తి భావనతోటి, ఆత్మశుద్ధితోటి దేవుడిని తెలుసుకుని వెళ్తున్నప్పుడు అంతకంటే డిక్లరేషన్ ఏం కావాలి? అంతేగాని సంతకం మాత్రం పెట్టనంటారు. పెట్టలేదండి. దీన్ని కేవలం ఆల్రెడీ సంతకం పెట్టారండి, ఇప్పుడు ఎందుకు తెర మీద అంటున్నారు దీన్ని? ఈ విషయాన్ని, ఒక చిన్న విషయాన్ని ఈ రోజు హిందూ సంఘాలుగా అడుగుతా ఉన్నాడు. ఎస్, మీరు అన్నట్టు ఆయన ఇతర దేశం కాదు, జగన్ గారు చెప్పేదండి, జగన్ గారు ఇతర దేశస్తుడు కాదు.
ఇతర దేశుడు కాదు, ఆయన రాయలసీమ వాసి. అదే విధంగా అదేదో తిరుమల తిరుపతి దేవతానికి గడపగా భావించాడు, కడపలోనే పుట్టినటువంటి మనిషి, కడప జిల్లాలో. అందువల్ల ఇది ఏంటంటే ప్రాంతానికి ఇది మీరు సంబంధం ఎందుకు లేదుగా. ఈ ప్రాంతం దీన్ని గురించి మీరు కాదుగా ఎందుకు మాట్లాడుతుంది. రాజకీయం చేస్తున్నారు? దీన్ని ఎందుకు రాజకీయం చేస్తారు అంటున్నా నేను. ఈ రోజు వాస్తవంగా ఎంతో మంది వెళ్తారండి, కొన్ని లక్షల మంది అందుకనే వెళ్తా సార్, ఉంటారు. వాళ్ళందరూ డిక్లేర్ చేసుకుంటారా? దానికి ఫుల్ స్టాప్ నేను పెట్టండి, అడుగుతున్నా ఒక సూటిగా. సంతకం పెట్టి ఫుల్ స్టాప్ సార్, పెట్టేసేయండి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఈ మధ్య హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఏదైతే ఉన్నారో, వారు అంతకుముందు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు ఆమె మీద వివాదం వచ్చినప్పుడు ఆమె రాజీనామా చేసినాక ఆమె కూడా చెప్పింది, ఇప్పుడు నా బ్యాగ్ లో బైబిల్ ఉంటదని చెప్పేసి. ఈ రోజు హోంశాఖ మంత్రి వెళ్ళింది కదా అక్కడికి, డిక్లరేషన్ చూపించమని చెప్పండి. అదేవిధంగా నజీర్ గారు వెళ్ళారు, గవర్నర్ గారు, ఆ డిక్లరేషన్ అడగండి. అంటే కేవలం ఏంటంటే ఇది రాజకీయం చేయడం కోసం. ఇదేదో జగన్ గారు ఇప్పుడు కొత్తగా వెళ్తున్నట్టు, ఆయన ఏదో పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు, లేదంటే ఇరాన్ నుంచి వచ్చినట్టు, ఆ మతం నుంచి వచ్చినట్టు, కాబట్టి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చినటువంటి దాన్ని కేవలం రాజకీయ స్వార్థం కోసం వాడటాన్ని మేము ఖండిస్తున్నాము. రైట్, ఓకే, రైట్ సార్, మళ్ళీ వస్తాను. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్. విన్నారు కదా వైసీపీ సార్ కనకారావు గారు ఆయన పార్టీ అభిప్రాయాలు, ఆయన అభిప్రాయాలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాలు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఆయన మాటల్ని హర్షిస్తున్నాను. ఆయన చాలా స్పష్టంగా చెప్తూనే మేము సంతకం చేయమని కూడా చెప్పేశారండి. సంతకం సారీ సుధాకర్ రెడ్డి గారు, సారీ మీరు చేశారని చెప్తున్నారులేండి. ఎప్పుడో చేసి అవేం లేదు సార్. కనకారావు గారికి ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్తామండి, పాస్పోర్ట్లు లేవు ఇవన్నీ చెక్ చేసుకుంటాం, బయట వచ్చేస్తాం, ఏదో అర్జెంట్ పని ఉండేది, మళ్ళీ పోతే అప్పుడే చేసావంటే ఒప్పుకుంటారు. మీరు ఎప్పుడు లోపలికి పోయి అన్ని చెక్ చేయాలి. బయట వచ్చేసారని వదిలేస్తే జోబులో కత్తి పెట్టుకోవచ్చు. అసలు ఈ నిబంధన ఎందుకు వచ్చిందంటే అండి, బ్రిటిష్ కాలంలోనే పెట్టారు. ఆ రోజుల్లో ఈ మత విద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి. గుళ్ళు గోపురాల పైన దాడులు చేస్తూ హిందూ గుళ్ళ మీద చాలా వ్యతిరేకంగా పని చేసేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి అన్య మతస్థులు తిరుమల కొండకు వస్తే గుడిలో ఏమైనా చేయొచ్చండి, బాంబులు పెట్టి పేల్చొచ్చు, ఏదైనా చేయొచ్చు, అరాచకాలు సృష్టించవచ్చు అన్న ఉద్దేశంతో హిందువులకు మాత్రమే ఇక్కడ అనుమతి ఉంది. బయట వాళ్ళు రావాలంటే డిక్లరేషన్ లో సంతకం చేసి రావాలని పెట్టారు. అప్పుడు కూడా వాళ్ళు చెక్ చేసి పంపుతారు. సార్, ఇందిరాగాంధీ గారు కూడా పెట్టారు. ఇందిరాగాంధీ గారు ఎవరండి? మహాత్మా గాంధీ గారికి దత్తపుత్రిక అని చెప్పుకుంటుంటాం. ఆమె తండ్రి వేరే అన్య మతస్థుడు అయినప్పటికీ ఆమె హిందువుగా చలామణి అవుతున్నా కూడా ప్రధానమంత్రి అండి. ఆమె వాళ్ళ నాన్నగారు మొదటి ప్రధానమంత్రి, ఆమె సంతకం చేసింది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంతకం చేస్తే ఏం పోతుంది? లేదా ప్రకటించమని, నేను అన్య మతస్థునే కాదు, హిందువునే, నేను పుట్టుకతో హిందువును, నా కుటుంబ సభ్యులు హిందువులు, మా హిందువుల్ని మీరు ఎందుకు ఆ మాట చెప్పమనండి. హిందువు అని చెప్పితే అక్కడ ఆ మతస్థులు అతన్ని మళ్ళీ అక్కడికి రానివ్వరు, వాళ్ళ ప్రార్థనా మందిరాలకు రానివ్వలేరు, ఆ పుస్తకాన్ని పట్టుకోనివ్వలేరు. నేను ఎందుకంటున్నా, మతాలు వాళ్ళ జోలికి మనం ఎందుకు చెప్పడం లేదు. కాబట్టి అక్కడ రెండింటికి చెడ్డ రేవడవుతాడు. సరే, ఇప్పుడు ఈ లడ్డూలో కల్తీ జరిగిన విషయం ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి, ఖచ్చితంగా దొంగలు కూడా దొరికిపోయారు. ఇప్పుడు కనకారావు గారు చెప్పారు, మేము ఈ విచారణకు సిద్ధమని. అయ్యా కనకారావు గారు, మీ వైవి సుబ్బారెడ్డి గారు విచారణ జరగకూడదంటూ కోర్టుకు వెళ్ళారు. ధర్మారెడ్డి గారు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారో కనిపించడం లేదు. ధర్మారెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని కూడా వెంట పెట్టుకు రమ్మనండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే చేయి దాటిపోయిందండి. ఇక్కడ ప్రభుత్వం కుట్రలో ఇవేమీ లేదు. ఎవరైనా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అన్నమయ్య గారు తన కీర్తనలలో కూడా ఆ విషయం చెప్పారు. అయితే నిబంధన ప్రకారం సంతకం పెట్టారు. అలాగే సాంప్రదాయ దుస్తులు కూడా కట్టుకుని వెళ్ళాలండి. ఇప్పుడు తిరుమల కొండ మీద ఇంతకు ముందు లేదు. ఇప్పుడు నేను ప్యాంటో లేదా నిక్కరో వేసుకొని వెళ్తాను, సరదాగా ఇది టూరిస్ట్ స్పాట్ లాగా వెళ్తానంటే కుదరదు. ప్రత్యేక దర్శనాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు సాంప్రదాయ దుస్తులు కట్టుకు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్యాంట్ వేసుకొని పోతారా? తీసేసి వెళ్తారా? సూట్ వేసుకెళ్తారా? పంచె కట్టుకెళ్తారా? పంచె కట్టుకునేది నిబంధనలు పాటించేటప్పుడు డిక్లరేషన్ ఎందుకు సంతకం పెట్టరు? పోనీ హిందూ అని చెప్పండి సార్, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు కేవలం ఈ అవినీతి తెలిసిపోయింది, లడ్డూల్లో అపవిత్రత జరిగిందన్న విషయం తెలిసిన తర్వాత దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత పెరిగింది. ఈ విచారణ జరిగితే ఆయన ఆఖరికి
తీగ లాగితే డొంక కదిలిందన్నట్టు ఈ అవినీతి అక్రమాల వెనక జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారన్న విషయం బయటపడితే జైలు తప్పదు. దీన్ని డైవర్ట్ చేయడానికి, అల్లర్లు సృష్టించడానికి, అరాచకాలు సృష్టించడానికి ఆయన తిరుమలకు వస్తున్నారు. ఏమి అంత అర్జెంటా అండి? ఆయన అక్కడ ఏదో గుళ్ళు శుద్ధి చేస్తారంట. ఆయన హయాంలో 30 గుడులు ధ్వంసం అయ్యాయి. కొన్ని విగ్రహాలు చేతులు విరిస్తే ఇంకొక విగ్రహాలు చేయించుకోలేము అన్నాడు. అయ్యా రథం కాలిపోయిందంటే ఎలుకలు కాలి చేసాయి అంటారు. ఇలాంటి వితండ వాదనలు చేస్తూ ఇప్పుడు అల్లర్లు సృష్టించడం కోసం, డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు గొడవలు చేయడం లేదంటే, అంటే మేము చెప్తున్నాం, ధార్మిక సంస్థలు, హిందూ ధార్మిక సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరూ అడుగు పెట్టేయమని ప్లకార్డ్స్ పట్టుకొని నిన్నటి నుంచి తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? అయితే సుధాకర్ రెడ్డి గారు, ప్రభుత్వం మీది, అల్లర్లు జరుగుతాయి లేకపోతే గొడవలు జరుగుతాయి అని చెప్పేసి మీరు ఒక మాట అంటే సరిపోదు. మీకు ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది, మీరు కరెక్ట్గా దానిపైన చెక్ చేసుకుంటే అవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టచ్చు మీరు. మరి అవేమి చేయకుండా ధార్మిక సంఘాలు, హిందూ సంఘాలు ఈ విధంగా నిరసనలు తెలియజేస్తున్నారని చెప్పేసి అని అంటే, ఇప్పుడు ఒక విపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దర్శనానికి వెళ్తానంటే వెళ్ళే అవకాశం ఎవరా మీరు? ప్రసాద్ గారు మేము ఇస్తామండి. ప్రభుత్వం ఉన్నది శాంతి భద్రతలు కాపాడడం కోసం. అందుకే పోలీసు 30 యాక్ట్ పెట్టారు. ఒక నెల రోజులు పోలీస్ 30 యాక్ట్ పెట్టాం. ఎవరు అనుమతి లేకుండా సమావేశాలు, సభలు పెట్టకూడదు, గుమికూడకూడదు, అల్లర్లు జరగకూడదు, ముందు జాగ్రత్త చర్యలుగా అరెస్ట్ చేస్తాం. అది ఎవరినైనా అండి, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడానికి వచ్చిన వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. అంటే శృతి మించినప్పుడు ఏం చేస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఆఖరికి విమానాశ్రయంలోనే ఆపిపెట్టి అక్కడే పంపాల్సి కూడా రావచ్చు. ఏదో విమానాశ్రయంలో, గన్నవరంలోనా, తిరుపతిలోనా? ఏదండి, ఏ విమానాశ్రయంలో ఆపుతారు? గన్నవరంలో, తిరుపతిలోనా? ఆయన గన్నవరంలో ఆపరు, తిరుపతిలో బయటకు వస్తే కదా అల్లర్లు జరుగుతాయి. శాంతి భద్రతలు కాపాడడం కోసం చట్టం తన పని తాను చేస్తుంది. అప్పుడు మళ్ళీ మమ్మల్ని అంటారు ఈ కనకారావు లాంటి ఆ ప్రకారంగా చేసే లెక్క అయితే మీరు గన్నవరంలోనే ఆపాలి, తిరుపతి దాకా రానివ్వకూడదు. మరి అది పోలీసులే శాంతి భద్రతలు, మీరు ఇందాక చెప్పినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవన్నీ చూస్తారు. ఎలా ఉంటే అలా జరుగుతుందండి. ఏది ఏమైనా ఆయన అలిపిరి దాటనివ్వరు. మేము ఎవరు దాటనివ్వరు. ఈ ఆయన అరాచకాలు సృష్టించాలనుకుంటే అది కుదిరే పని కాదు సార్. ఇక్కడ ఒక కనకారావు గారు మీరు మాట్లాడుతారులేండి, అది రాజశేఖర రెడ్డి కాలం నుంచి వాళ్ళకి అలవాటు అండి. వాళ్లకు కాని వాళ్ళ అధికారులు ఉంటే వాళ్ళ మీటింగ్లు జరగనివ్వరు, చెప్పులేస్తారు, రాళ్ళు వేస్తారు, గొడవలు చేస్తారు, అల్లర్లు సృష్టించి వాళ్ళంతకు వాళ్ళు పారిపోయేలా చేస్తారు. ఇది ఇప్పుడు జరిగే పరిస్థితి లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు మళ్ళీ మా నాన్న లేదా మా తాత కాలంలాగా కత్తులు, గొడ్డళ్ళు, కొడువుళ్ళు ఇవేదో తీసుకొచ్చి జనాల్ని భయభ్రాంతులకు గురి చేద్దామని. ఇప్పుడు అది జరిగే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు పెట్టనివ్వరు. డిక్లరేషన్ లో సంతకం చేయకపోతే కొండ మెట్టు కూడా ఎక్కడానికి వీలు లేదండి. రైట్, మరలా వస్తాను సార్. అరుణ గారు నమస్కారం అండి. అరుణ గారు వాయిస్ చూడు. పెద్దలకి నమస్కారం మేడం. ఇక్కడ మనం కనుక గమనిస్తున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళాలనుకుంటున్నారు. సో అసలు ఆయన తిరుమల వెళ్ళాలి అని అనుకోవడానికి గల కారణం ఏంటి, దాని వెనకాల అంతర్యార్థం ఏంటి, వాళ్ళకి ఏమైనా ఆలోచనలు, అంటే మీకున్న వర్షన్ ప్రకారం, మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఏ ఉద్దేశంతో వెళ్ళబోతున్నారు ఒకటి. దాని తర్వాత ఏదైతే 2022 అక్టోబర్ 15వ తేదీన మీ నాయకుడు విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఏ విధంగా చోటు చేసుకుందో మీకు తెలియదు ఏం కాదు. ఆయన ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ హోటల్కి వెళ్తుంటే పవర్ కట్ అయింది. అప్పుడు సెల్ ఫోన్ లైట్ల ద్వారా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత నోవాటెల్లో ఉన్న తర్వాత అక్కడ నుంచి అభిమానులకు కానీ, కార్యకర్తలకు కానీ కనీసం పవన్ కళ్యాణ్ గారికి అభివాదం చేసే అవకాశం కూడా ఇవ్వాల. అలాగే చంద్రబాబు నాయుడు గారికి అంగళ్ళలో ఆయన పర్యటించినప్పుడు ఆయన పైన జరిగిన దాడి కావచ్చు. అలాగే నారా లోకేష్ గారు యువకుల యాత్ర చేస్తున్నప్పుడు ఆయన స్టూళ్ళు లాక్కోవటం, మైకులు లాక్కోవటం ఇవన్నీ జరిగినాయి. సో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళుతుంటే కావాలని కక్షపూరిత ధోరణితో ఆయన వెళ్ళనీయకుండా అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఒకవేళ చేస్తే
నిజంగా ఆయన అక్కడికి వెళ్ళి ఏదైనా సరే అంటే ఏదైనా కుట్రలు చేయాలనే భావనలో ఉన్నారు, ఏంటి మీ వర్షం? సార్, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు కాదు, హిందువు కాదు. మొదటిది. 2, రైట్. ఈ టైంలో ఆయన కొండ మీద విషయాలు ఏమైనా పర్యవేక్షించడానికో పరిశీలించడానికో వెళ్ళడానికి కూడా ఆయన ప్రస్తుతం అధికారంలో కూడా లేడు. 3, జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్న అంశం క్లియర్ గా ఆయన టైంలోనే జరిగింది అన్నటువంటి ఒక అపవాదును మోస్తూ ఉన్న వ్యక్తి అది. ఆయన అపవాద లేదంటే నిరూపణ అవుతుందా అనేది రానున్న రోజుల్లో విచారణ తేల్చాలి. ఈ టైంలో భక్తుడు కాదు, అతను గవర్నమెంట్ లో లేడు, ఇప్పుడు అతని పరిశీలన అక్కడ ఏమీ అవసరం లేదు. ఆల్రెడీ నిందితుడిగా అందరితో వేళ్ళెత్తి చూయించుకోబడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఈ టైంలో తిరుపతి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు అంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద, అక్కడ ఎలాగో నిరసన జ్వాలలు వెల్లువెత్తుతాయి, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద విషం కక్కచ్చు ఇది ఒక అవకాశంగా చేసుకొని. అలాగే ఈయన ఎలాగో క్రైస్తవులు కాబట్టి అక్కడికి వచ్చిన హిందువులు ఏదైనా ఆవేశంలో ఈయన ఆపడానికి ప్రయత్నం చేస్తే, ఇంతకు ముందు కులాల మధ్య గొడవలు ఎలా పెట్టాడో కోనసీమ జిల్లా విషయంలో, ఇవాళ అదే రీతిలో మతాల మధ్య గొడవ పెట్టడానికి, హిందూ వర్సెస్ క్రిస్టియన్ అనేటటువంటి ఒక గొడవల్ని ఆంధ్రప్రదేశ్ లో రేకెత్తించడానికి మాత్రమే ఇట్లాంటి పర్యటన ఈ రోజు మొదలు పెట్టుకున్నాడు అనేది మేము క్లియర్ గా నమ్ముతూ ఉన్నాము. దానికోసం కేవలం గొడవల కోసం వెళ్ళాడు తప్ప ఆయనకి భక్తి లేదు, ప్రజల మీద అలాగే జరిగినటువంటి విషయం మీద ఎట్లాంటి అవగాహన కూడా లేకుండా జరిగింది. కాబట్టి క్లియర్ గా ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ తేవడానికి, గొడవలు రేకెత్తించడానికి వెళ్ళాడు సార్. ఇది మేము బలంగా నమ్ముతున్నాము. మణిపూర్ తరహాలో చేయాలనుకుంటున్నారా? ముమ్మాటికి ఆయన ఉద్దేశం రాష్ట్రంలో ఇష్యూస్ రేకెత్తించేసి కూటమి మీద విషం చెల్లించడమే. అలాగే ఆయన దాని మూలంగా ప్రజల ప్రాణాలు పోయినా లేదంటే వ్యవస్థలు నాశనం అయినా ఆయనకి ఎట్లాంటి ఇబ్బంది లేదండి. ఆయనకు కావాల్సిందల్లా కూడా ఆయనకు ఒక టైప్ ఆఫ్ ఒక సైకిక్ ఆనందం ఉండిద్ది. చిన్న ఇట్లాంటి ఇష్యూస్ చూడంగానే, ఎలా అయితే డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నవ్వుతూ ఉంటాడో ఎదుటి వాళ్ళ ఏడుపులు చూసి, ఇట్లాంటి సంఘటనలను కూడా సమాజంలో రేకెత్తించేసి లేదండి. అంటే ఇది మేము నేనైతే వాస్తవాలే మాట్లాడుతున్నాను. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అట్లా ఉంటుంది అంతే. సార్ ఊరుకోండి సార్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు నవ్వడేంటి సార్? నేను ఏదో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారుతున్నారని చెప్పేసి అడగంగానే ఎంత సీరియస్ ఫేస్ తోటి మాట్లాడాడండి. ఆ సీరియస్నెస్ లేదంటే ఆ డల్ ఫేస్ ఎందుకు లేదండి? సవాల్ దగ్గర నవ్వే ఫేస్ ఎవరికి ఉండేది సార్ అసలు? అంటే మీకు ఏం మాట్లాడుతున్నారు సార్? మేము చూసిందే మాట్లాడుతున్నాం. చూడండి, బాగానే రీడ్ చేస్తున్నారు. నాకైతే ఆ డిఫరెన్సెస్ తెలియట్లేదు. చెప్పండి. చూడండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గమనించండి. ఆయన ఏ ప్లేస్ లో నవ్వుతాడు, ఏ ప్లేస్ లో దిగులుగా ఉంటాడు, ఏ ప్లేస్ లో చిరాగ్గా ఉంటాడు, మీడియా వచ్చి క్వశ్చన్ చేసినప్పుడు ఎట్లా ఫేస్ పెడతాడు అనేది మీరు గమనించాలి. సదరు మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ కవళికలను కూడా మీరు గమనించలేకపోతే మీడియా ప్రతినిధిగా ఆయన భావజాలం ఏంటనేది మీరు సమాజానికి ఏం చెప్పగలరు మీరు? ఆయనకు ఉన్నటువంటి అట్లాంటి ఆనందాన్ని పొందే వ్యక్తి అండి ఆయన. అందుకే ఇప్పుడు తిరుపతి వెళ్ళాడు. లేదంటే ఆయనకి ఏం పని అండి తిరుపతిలో? ఆయన హిందువు కాదు, ఏదో ఫెస్టివల్ కో బ్రహ్మోత్సవాలకో ఇంకో పుణ్యం కోసం లేదా మొక్కుబడి కోసం వెళ్లే వ్యక్తి కూడా కాదు. ఆల్రెడీ ఆయనే ఇందులో నేరస్తుడు అని చెప్పేసి అన్ని వేళ్ళు ఆయన వెప్పి చూపిస్తున్న పరిస్థితి టీటీడీ బోర్డు పాలక మండలిని గతంలో ఏర్పాటు చేసుకున్నంత వాళ్లే కాబట్టి, సుబ్బారెడ్డి కానివ్వండి, ధర్మారెడ్డి కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, అంతా ఆయనకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ టైంలో ఇదంతా జరిగిందని చెప్పేసి మొత్తం చెప్తూ ఉంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు సార్ ఆయన తిరుపతి? పోనీ వెళ్ళిన వ్యక్తి ఏమన్నా అక్కడ పరిశీలన జరిపి విచారణ చేయించి నిజాలను నిగ్గుదీర్చుకునే పరిస్థితి ఉందా? ప్రభుత్వం అయింది కాదు. ఎందుకు వెళ్ళాడు? గొడవలు రేగెత్తడానికేగా, మతాల మధ్యలో గొడవలు పెట్టాలని ఉద్దేశంతో వెళ్ళాడుగా. క్లియర్ గా తెలుస్తోంది కదా ఇక్కడ. ఒక సామాన్యుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అన్యుడైనా కానీ వెళ్ళొచ్చు కదా, అభిమానం. సార్ ఫస్ట్ విషయం నేను ఇందాకే క్లియర్ గా చెప్పా, ఆయన వెంకటేశ్వర స్వామిని నమ్మేటువంటి హిందూవాది కాదు, మొదటిది. 2, ఇప్పుడు ఆయన వెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదు, పరిస్థితి కూడా కాదు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆయన వెళ్లాల్సిన అవసరం లేదు. 3, అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆయన మీద పడ్డటువంటి నేరాన్ని ఏ విధంగా కూడా ఇది తప్పు నిరూపించుకునే అవకాశం ఆయన చేతుల్లో లేదు. చట్టాలు తేల్చాల్సిన విషయమే. అయినా వెళ్ళాడు అంటే ఎందుకు వెళ్ళాడు చూద్దాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఏంటి అనేది. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. విన్నారు కదా 3 పార్టీల వర్షన్స్. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంటే సాధారణంగా వెళ్ళొచ్చు కాదని అన్నట్లు, కాకపోతే ఈ టైమింగ్, ఈ సమయంలో వెళతాం అనేది మాత్రం కొంత అభ్యంతరకరంగా తెలియజేస్తున్న వారు కూటమి నేతలు. సో ఇప్పుడు వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్కి వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ ఆయన హిందువు కాదు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాలి, నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అని ఇవ్వాలి, లేదా వెళ్లకుండా మానుకోవాలి. ఇంకో రకంగా చెప్పాలంటే ఆయనకు టెంపుల్కి వెళ్ళాల్సిన పనులు కూడా లేవు. ఏ టెంపుల్కి వెళ్ళాలంటే ఆ టెంపుల్ది ఆయన ఇంటి దగ్గర ఆయనే సెట్టింగ్ వేసుకుంటాడు.
సెట్ వేసుకుని ఏ టెంపుల్ కావాలంటే అక్కడే నమస్కారం పెట్టుకుంటాడు. మరి అలాంటిది ఇప్పుడు వాంటెడ్ గా వెళ్తున్నాడంటే తిరుపతిలో గొడవలు సృష్టించడం కోసం అనేది చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా తిరుమల మీద కుట్ర జరిగింది, లడ్డూలో ఈ విధమైనటువంటి పంది కొవ్వు కలిపారని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. వాస్తవంగా తిరుపతి మీద వెంకటేశ్వర స్వామి మీద కుట్ర 2004లో జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అని. ఇంకొకటి, అప్పుడు నాస్తికుడిగా ఉన్నటువంటి దేవుడే లేడు అది నల్లరాయి అని చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని తీసుకెళ్లి టీటీడీ బోర్డు చైర్మన్ గా వేశారు. అంటే దేవుడు లేడు నల్లరాయి అని చెప్పిన వ్యక్తిని తీసుకెళ్లి టీటీడీ బోర్డులో చైర్మన్ గా వేశారంటే 100% ఆ రోజే, అంటే 20 సంవత్సరాల క్రితమే తిరుమల మీద కుట్ర చేశారు. మరి వందల మందిని రాజశేఖర రెడ్డి గారు ఇతర మతస్థుల్ని తిరుమలలో అదే విధంగా శ్రీశైలంలో కూడా నియమించడం జరిగినది మనం చూస్తున్నాం అనమాట. అంటే ఇవాళ దేశంలో మత కల్లోలాలు చుచ్చుబెట్టి మత కల్లోలు రేపటం కోసం అని చెప్పేసి ఈ ఇష్యూని పెద్ద ఎత్తున డైవర్ట్ చేసి లేదు ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇవన్నీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు చేస్తున్నారు. ఇందాక మన డిబేట్లో చెప్పారు పెద్దలు, అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం హిందూ ముస్లింల మధ్య హైదరాబాద్లో గొడవ పెడితే 400 మంది చనిపోయారు. మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి గారు ఈ విషయం అసెంబ్లీలో చెప్పారు. అయితే ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్స్ మధ్య అదేవిధంగా హిందువుల మధ్య అన్నదమ్ములుగా ఉండేటువంటి వాతావరణంలో ఈయన అధికారం పోయింది కాబట్టి అధికారం కోసం అని చెప్పేసి ఇలాంటివి చేయటం అనేది సర్వసాధారణమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ దాని మీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ, అంటే ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఎక్కడ ఏ విధమైనటువంటి అరాచక పరిస్థితులు ఉన్నా వాటిని కంట్రోల్ చేయాలి. ఒక మతం మీద అవమానించడం, మతాన్ని కించపరచడం అనేది సరైంది కాదు. ఇందాక మన బ్రదరు కనకారావు గారు చెప్తున్నారు ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని. నేను మక్కాకి వెళ్తా అంటే నన్ను రానివ్వరు, ఓన్లీ ముస్లిం అయితేనే మక్కాలోకి ఎంట్రీ అవుతుంది, అంతే తప్పితే వేరే వాళ్ళని తీసుకెళ్ళరు. ఒక బ్రాహ్మణుని తీసుకెళ్ళి చర్చిలో ఒక పాస్టర్గా పెట్టరు. వాళ్ళు నాకు యేసు ప్రభు మీద నమ్మకం ఉంది, నేను యేసు భక్తుడిని, యేసు నాకు దేవుడు అని చెప్తేనే అక్కడ పాస్టర్గా ఉంటారు. నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందంటే పాస్టర్గా ఉంచరు ఏ చర్చిలో కూడా. అంటే అదే నిబంధన ఇక్కడ వెంకటేశ్వర స్వామి గారి దగ్గర కూడా ఒక 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో పెట్టారు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అనే వాళ్ళనే పంపించాలి. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని మత ప్రచారం చేశారు. గతంలో మీకు తెలుసు తిరుపతిలో కొంతమంది పట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి ప్రచారం చేయొచ్చు, బాంబులు వేయొచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు. మరి గతంలో కొన్ని వందల టెంపుల్స్ పడగొట్టిన చరిత్ర మన భారతదేశంలో, వేల టెంపుల్స్ పడగొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దగ్గర 250 టెంపుల్స్ మీద దాడులు జరిగితే రథాల్లో కాల్ చేసినా కూడా కేసు పెట్టకుండా అది ఏదో ఎలుకలు వచ్చి ఇది చేసినాయి, ఏదో ఇంకోటి వచ్చి ఇది చేసినాయి అని చెప్పేసి చెప్పటం, డీజీపీతో చెప్పిస్తాం అన్నీ మనం చూసాం. అంటే ఎలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని ఆయనకి ఏం కావాలో అక్కడే చెప్పుకోవచ్చు. లేదంటే చర్చికి వెళ్ళి కూడా నేను తప్పు చేశాను, ఇంకా మరలా ఎప్పుడు ఎలాంటి తప్పులు చేయను అని చెప్పేసి క్షమించమని చెప్పి కూడా కోరుకోవచ్చు చర్చిలో. వెంకటేశ్వర స్వామి నమ్మకం లేనప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంకా ఇదంతా అంటే ఈ డ్రామా అంతా కూడా అవసరం లేదని నా ఉద్దేశం. రైట్ సార్. కనకారావు గారు, ఇందాక మీరు ఒక మాట చెప్పారు, డిక్లరేషన్ గతంలో ఎప్పుడో ఇచ్చారు, పెద్దగా ఇవ్వవసరం లేదు అని చెప్పేసి. సాధారణంగా ప్రజలు ఎవరైనా సరే ఏదైనా అవసరం వచ్చినప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి రెవెన్యూ ఆఫీస్కి వెళితే ప్రతి 6 నెలలకు సంవత్సరం అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఇచ్చారు. అబ్దుల్ కలాం సోనియా గాంధీ గారు ఇచ్చారు. మీరు ఎయిర్పోర్ట్ లోకి వెళ్తే 4 సార్లు చెక్ చేస్తారు. నాకు ఫస్ట్ గేట్ ఎంట్రీలో చేశారు. ఇక్కడ ఏంటంటే ఊరుకోరు, ఎయిర్పోర్ట్ లో 4 సార్లు చెక్ చేస్తే కానీ మన ఫ్లైట్ లోకి వెళ్తాం లేదు మనం. అవునవును, ఒక నిమిషం మరలా వస్తాను. సో కనకారావు గారు, మనం మామూలుగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి అని అంటే అది 6 నెలలకు సంవత్సరం ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం.
మరి అటువంటిప్పుడు డిక్లరేషన్ ఎప్పుడో జమానాలో ఇచ్చారు, ఆయన చిన్నప్పుడే వాళ్ళ తాతగారు ఉన్నప్పుడే వెళ్ళినప్పుడు ఇచ్చారంటే ఇప్పుడు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? ఇక్కడ సార్ డిక్లరేషన్ ఇవ్వటం ప్రాబ్లమా కాదా అనేది సమస్య కాదండి. దీన్ని ఎందుకు ఇంత రాజకీయం చేస్తున్నారు? ఈ రోజు గుడికి కొన్ని వేల మంది రోజు వెళ్తా ఉంటే అందరి దగ్గర డిక్లరేషన్ తీసుకుంటున్నారా? అదే క్రమంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కొత్తగా వెళ్ళట్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇదే ఫస్ట్ టైం వెళ్తుంటే అనుకోవచ్చు. మీరు అన్నారు ఇందాక సోనియా గాంధీ అని చెప్పి, సోనియా గాంధీ గారు ఎట్లీ దేశం వచ్చారు కాబట్టి ఈ దేశం కాదని బీజేపీ వాళ్ళు అడ్డుకొని ప్రధానమంత్రి గారు అడ్డుపడ్డ విషయం అది వాస్తవం. అదే విధంగా అబ్దుల్ కలాం గారి పేరులోనే ముస్లిం ఉంది ఏమి, అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా వెళ్ళలేదండి. ఆయన ఒక సంపూర్ణ హృదయంతో మంచి మనసుతోటి వెళ్తున్నప్పుడు దీనికి వచ్చే ప్రాబ్లం ఏంటి? ఏదైనా నష్టపరం జరిగితే ఆ దేవుడు శిక్షిస్తాడు కదా, వీళ్ళకి ఎందుకు భయపడుతున్నారు అంటే కేవలం ఏంటంటే దీని డైవర్షన్ పాలిటిక్స్ కోసం. మన సుధాకర్ రెడ్డి గారు అన్నారు అల్ల కులంలో దొరుకుతాయని చెప్పేసి అని, అల్ల కులంలో దొరుకుతాయని చెప్పేసి, కాల్పులు జరుగుతాయని చెప్పి అసలు ఇందాక వాళ్ళ మాటలో చెప్పవచ్చు ఏమని, ఎయిర్పోర్ట్ దగ్గర ఆపుతారు ఏమని. అంటే ఎందుకు వీళ్ళంతా ముందుగానే చేస్తున్నారు? మన పవన్ కళ్యాణ్ గారు ఎంత అంటే రెచ్చగొట్టే ధోరణి అంటే హిందువుల యొక్క మనోభావం దెబ్బతినే పేరుతోటి ఎంత రెచ్చగొట్టు ఉపన్యాసం చేశారంటే మీరు రెచ్చిపోండి ఇంకా అడ్డుకోండి అనేటువంటిది ఇళ్లలో దాక్కుంటారా మీరు అని చెప్పేసి ఎంత ఊగిపోతా ఇచ్చారు. మరి ఆయన గతంలో ఒకసారి నేను బాప్టిజం తీసుకున్నాను, ఒకసారి ఒక ముస్లిం ఇంటికి వెళ్ళి తిన్నారు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఒకటండి మతాన్ని రాజకీయం చేయటం అనేది తప్పు అంటా నేను. మతాన్ని రాజకీయం తప్పు. ఇందాక లడ్డు అన్నారు, లడ్లు ఏం చెప్పారండి? ఈవో గారు ఏం చెప్పారు? మొదట వెజిటబుల్స్ ఆయిల్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. తర్వాత లోకేష్ గారు ఏం చెప్పారు? ఒక స్టేట్మెంట్ లో అవి మొత్తం రిటర్న్ చేసామన్నారు. చంద్రబాబు గారు ఏమంటారు? యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి అంటారు. అసలు వాళ్ళ యొక్క దాంట్లోనే మిశ్రమైనటువంటి స్టేట్మెంట్లు వచ్చినాక ప్రజలు మొత్తం వాస్తవంలో వచ్చినాక ఇదంతా కుట్ర, రాజకీయ కుట్ర జరుగుతున్నటువంటిది. నిన్న మేము ఒక షాప్కి వెళ్తే వాళ్ళు చెప్పున్నారండి, మేము లడ్డెత్తా ఉంటే మా బంధువులు తీసుకోవట్లేదని చెప్పేసి అని. అంటే ఈ రోజు ఒక ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్రతిష్ట పాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. అందులో ఎలాంటి తప్పలేదు. ఇందాక మీరు అన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కృష్ణ పుస్తకాలకు సంబంధించి దాదాపు 40 గుళ్ళు విజయవాడ పడగొట్టారు కదా, ఆ రోజు మళ్ళీ తిరిగి పునరుద్ధరించారు జగన్మోహన్ రెడ్డి గారు కదా. అదేవిధంగా తిరుమలకు సంబంధించినటువంటి ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో కానీ, అదేవిధంగా అమెరికాలో కానీ, అదేవిధంగా ఇక్కడ అమరావతి ఏదైతే రాజధాని ప్లేస్ లో గుళ్ళు కట్టింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. అదేవిధంగా తిరుమలలో ఉద్యోగం చేసే వాళ్ళకి 9,000 మంది కలస్థాలు ఇచ్చి వాళ్ళకి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. అదేవిధంగా లాస్ట్ టైంలో ఇందాక మీరు అన్నారు ఏదైతే భూమన కరుణారెడ్డి గారు ఎస్విపిసి చాలా పెడతామంటే వద్దన్నారండి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా వెయ్యికాళ్ళ మండపాన్ని పడగొట్టింది ఎవరు? వెయ్యికాళ్ళ మండపాన్ని పడుతుంది చంద్రబాబు నాయుడు కదా. అందువల్ల ఏంటంటే ఇక్కడ మతాన్ని రాజకీయం చేయడం తప్పు. ఈ విషయాలు చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడిగే ఈ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు రాముల వారి శిరశ్ఛేదనం జరిగింది, అలాగే అంతర్వేదిలో రథం దగ్ధం అయింది, కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఆ సింహాల బొమ్మలు తొలగించారు. మరి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? సరైన ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు? పోనీ దానికి సంబంధించి శాంతియుతంగా ఏదైనా సరే ఇప్పుడు ఏదో అంటున్నారు కదా ప్రక్షాళన ఇంకోటి ఏదో, అట్లా ఎందుకు చేయలేదు? సార్ ఒకటండి, ఏ ప్రభుత్వం అన్నా ఎక్కడున్నా సరే దేవాలయాల మీద, అది క్రిస్టియన్ కావచ్చు, లేదా మసీదులు కావచ్చు, లేదంటే హిందూ టెంపుల్ ఎక్కడైనా సరే ఏదైనా సరే దాని మీద దాడులు జరిగి యుద్ధం జరిగినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండించాల్సి, ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎదురగించాల్సిన అవసరం ఉంది. మరి నిన్న జరిగింది కదా అనంతపురంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తన సొంత డబ్బులతోటి రథం చేసి పెడితే ఇది వైసీపీలు దమ్ము చేసిన డబ్బులతో పెట్టినప్పుడు తగలబెట్టింది టీడీపీలు కదా. అందువల్ల తప్పు అసలు ఇక్కడ వ్యతిరేకిస్తున్నాం. అదే క్రమంలో ఏంటంటే ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా హిందువుల యొక్క మనోభావం దెబ్బతీసిన చరిత్ర ఎక్కడా లేదు. ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన జరిగిన దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు. అదే క్రమంలో ఈ రోజు మనం ఏ మతాన్ని అయినా సరే కించపరచడం అనేది భారత సాంప్రదాయం కాదు, అదేవిధంగా సెక్యులర్ స్టేట్ ఉద్దేశం కాదు. అదేవిధంగా ఈ రోజు కేవలం కావాలని చెప్పేసి లడ్డు విషయం డైవర్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ డిక్లరేషన్ అనేది అసలు డిక్లరేషన్ అనేది ఇస్తారా లేదనేది. సో రేపు టీటీడీ వాళ్ళు ఇచ్చారు కదా ఆల్రెడీ, మేము జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాము, డిక్లరేషన్ సంతకం తీసుకున్నాక అనుమతిస్తాం అన్నారు. చూద్దాం, ఎందుకు మీకు కంగారు పడుతున్నారు? ఈ లోపు మీరే రెచ్చగొట్టి ఆ ఎవరో ఒక హైదరాబాద్ నుంచి బయలుదేరేది మాధవీలత అంట గుడిలో ట్రైన్లో భజన చేసుకుంటా అంటే వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయడం కోసం దీని ఒక మత అసలు ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ మత కళలో మొదలైతే బీజేపీ కానిచ్చి అది అందరూ తెలిసి సత్యం. ఎన్ని గుడుల మీద చర్చిల మీద దాడులు జరగలేదు, ఎన్ని మసీదుల మీద జరగలేదు. అసలు అట్లా బౌద్ధ ఆరామాల్ని ధ్వంసం చేసి హిందువులు గుడులు కట్టేటువంటి చరిత్ర హిందూ
తీరుకుంది అట్లుకుంటే. అందువలంటే ఏది మంచిది. అందుకనే భారతదేశం లౌకిక రాజ్యంగా ఏదైతే భారతదేశ స్వతంత్రం సంపాదించుకున్నాక ఇలాంటి భావంలో మనకు వద్దని అందరూ ఒకే భావంతో ఒక లౌకిక రాజ్యంగా ఉండాలనేటువంటి ఒక మంచి భావంతో ఉన్న తరుణంలో ఇది అసలు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గారికి కులం మతం లేదండి. బీపీ నాంచారం ఎవరండి? వాళ్ళు చేసుకునేది రెండో వారికి ఉంచుకోలేదా? అందువల్ల ఏంటంటే ఈ రోజు ఎట్లుందంటే వెంకటేశ్వర స్వామిని అనుగ్రహించి గుడికి తెప్పించుకున్న వీళ్ళు అడుగునే పరిస్థితిలో ఉన్నారు. ఎంత బాధాకర విషయం అండి. ఇంకొక విషయం ఒక చెప్తా. ఇంకొక భక్తి చిన్న విశ్వాసంతో విషయం గుడికి వస్తారంటే చెప్తాను. దీన్ని డిక్లరేషన్ పెద్ద రాజకీయ తప్పని నేను భావిస్తున్నాను. ఒక నిమిషం, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక వ్యాఖ్య చేశారు, ఆయన రెచ్చగొడుతున్నారు అది ఇది అని. అన్నాడు కదా, మరి చేశారు కదా దీక్షలో ఉండి. ఒక నిమిషం వినండి సార్, ఒక నిమిషం వినండి. నేను కొంతమంది పెద్దలతో కూడా మాట్లాడాను, అంటే రాజకీయాలకు అతీతంగా అండి. మరలా బహుశా మళ్ళీ మీరు అనుకోలేదు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఈ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు అని. నాకు చెప్పింది ఏంటి అంటే, వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఆయన దురదృష్టం అండి. ఆయన పుడతాం మన అదృష్టం, కానీ ఇక్కడ పుడతాం అనేది ఆయన దురదృష్టం. ఎందుకంటే ఇదే తరహాలో పొరుగు రాష్ట్రంలో ఇంకెక్కడ జరిగినా కానీ అల్లకల్లోలం అయిపోయేది. తమిళనాడు వాళ్ళు అయితే అస్సలు ఉపేక్షించేవాళ్ళు కాదు. అంతెందుకండి, కలకత్తాలో కాళీమాతని 60% మంది హిందువులు పూజిస్తే 40% మంది ముస్లిం సోదరులు వాళ్ళ సొంత ఆడపడుచులాగా భావించి అంత గౌరవప్రదంగా చూస్తారు. అలాగే పూరి జగన్నాథుడు ఒరిస్సాలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు. సో వాళ్ళందరూ కూడా మతాలకు అతీతంగా పూజించుకుంటూ ఉంటారు. అటువంటిది ఇక్కడ తిరుపతిలో స్వామివారికి ఇంత జరిగిందన్నప్పుడు ఏ హిందూ సోదరుడు కూడా అల్లకల్లోలం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా అల్లకల్లోలం చేయమని కాదు, ఆయన అధికారంలో ఉండగా అల్లకల్లోలం చేయమని ఆయన ఎలా చెప్తారు? సో ఆయన చెబుతున్నది ఏంటి, భక్తులందరూ కూడా మీరు బయటకు రండి, బయటకు వచ్చేసి ఆ ప్రాయశ్చిత కార్యక్రమం ప్రక్షాళన చేయటం చేయాలి. ఆయన ఒక్కడే ఇనిషియేటివ్ తీసుకొని చేయటం కాదు కదా, ఆయన ఒక్కడే కాదు కదా హిందువు అనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. దాన్ని తీసుకెళ్లి రెచ్చగొట్టే ధోరణిలోనని చెప్పేసి అంటున్నారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తున్నది రెచ్చగొట్టడానికి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వారు పవన్ కళ్యాణ్ గారు పాశ్చిత దీక్ష 11 రోజులు పెట్టుకుని ఆయన చేస్తున్నాడు. ఎక్కడ కూడా వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ శ్రేణులకి పిలిపివ్వలేదు. అదే విధంగా ఇదే హిందూ ముస్లిం జరిగితే క్రైస్తవులు జరిగినటువంటిది ఒక రెచ్చగొట్టేదాళ్ళు. మీరు ఏమైనా సినిమాలో వాళ్ళు కూడా ఇచ్చాడు కదా, మీరు సినిమాల ఆదాయం కోసం టికెట్ తీసుకొని సినిమా ఎంజాయ్ చేయడం కోసం తప్ప ఇంత జరిగితే మీరు ఎందుకు మాట్లాడని చెప్పేటువంటి అది రెచ్చగొట్టేటువంటి ధోరణితో చేసింది అనేది సమాజం మొత్తం గుర్తించింది దాన్ని. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ ఇంటికాడ పోతే ఆ ఇంటికాడ పాట పాడినట్టు మొన్నే ఒకసారి నేను క్రిస్టియన్ గా తీసుకున్నాను, బాప్టిజం తీసుకున్నాను, నా కొడుక్కి దెబ్బ తగిలితే ఇద్దరు చెప్పేసి అన్ని. అదేవిధంగా ముస్లిం ఇంటికి వెళ్ళి రంజాన్ రోజు వెళ్ళి మరి బిర్యానీ ఉంది, నాకు బిర్యానీ ఇష్టం అని చెప్పేసి అన్నారు. ఒక సందర్భంలో ఏమన్నారు, అసలు మా ఇంట్లో ఏ మతానికి సంబంధం లేదు, మా నాన్న సిగరెట్ తాగని చెప్పేసి రాజకీయ నాయకులు ఇవన్నీ సర్వసహజం. అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తా ఉంటారు, వాళ్ళ యొక్క వెళ్తారు, హాజరవుతారు. అంత మాత్రాన రాజకీయం చేయొద్దు. ఈ భారతదేశం సెక్యులర్ స్టేట్ గా, భారతదేశం సెక్యులర్ రాజ్యాంగంగా ఉన్న క్రమంలో అన్ని మతాలను సమానం గౌరవించాలి. మత విధ్వంసాన్ని రెచ్చగొట్టడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి కాదు. కానీ ఈ రోజు ఒక దురదృష్టం ఏంటంటే, ఒక భక్తి భావంతో అంతఃకరణ శుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి నా మీద అభియోగం వచ్చిందో దాన్ని నేను నిరూపించుకోవడానికి చెప్పేసి వెళ్తాడు. దాన్ని ఎందుకు స్వీకరించాలంటున్నారు? ఆయన ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎటువంటి కొత్త కాదు కదా, కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి దేవస్థానం అంటే వాళ్ళు కొత్త కాదు. 3000 పాదయాత్ర చేసినా ఇంటికి పోలేదండి. డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి ఆశీర్దిస్తున్నాడు. అంత విశ్వాసం ఉండి అంత నమ్మకున్నటువంటి వారిని రోజు ఒక రాముడు గాంగా సీతాదేవి గారిని అగ్నిపరి చేసినట్టు చేయడం ఎంత దుర్మార్గం అంటే అసలు ఇది. అది మీరు చెప్పడం కాదు, ప్రజలు చెప్తారు ఎంత నమ్మకం ఉంది. ప్రజలే ఆలోచిస్తారు కాబట్టి ఎంత దౌర్భాగ్యం అండి, ఎంతో పరమ పవిత్రం అంటే తిరుమల లడ్డుకి ఈ రోజు అభ్యంతరం చేశారండి ఇది చంద్రబాబు నాయుడు గారు. ఇది చూడండి క్లియర్ గా, మా పార్టీ శ్రేణులకి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూవాదులందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి స్వయాన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు. హిందూ మతాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత హిందువుల మీదే ఉంది కాబట్టి ఎవరు వచ్చి మన హిందూ మతాన్ని కాపాడరు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా 30వ తేదీ నుంచి దీపారాధన, 1వ తేదీ నుంచి నారాయణ మంత్రం, 2వ తేదీ నగర సంకీర్తన, 3వ తేదీ ఆలయాల్లో భజన. పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు పరచాలని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ప్రకటన ఇది.
మీరు మీ సాక్షి ఛానల్ తప్ప మిగతా ఏమి చూడడం అంటే అది మా దౌర్భాగ్యము, మీ అందరితో తప్ప అది రాష్ట్ర ప్రజలు తప్ప మా తప్పో కాదు. ఇంకొకటి, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చేస్తున్నటువంటి దీక్షలు అన్నింటిలో ప్రతి ఊర్లో ప్రతి గుడిలో కూడా జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున దీక్ష తీసుకొని పాల్గొంటున్న సందర్భం, దాంట్లో ప్రత్యేకించి హిందూవాదులు కూడా పార్టీలకు అతీతంగా పాల్గొంటున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఇది మీకు కనిపించట్లా. మేము ఇవాళ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఎందుకు వెళ్తున్నాడు, గతంలో వెళ్ళాడు, ఇప్పుడు ఎందుకు వెళ్ళనేమో ఏమీ మాట్లాడట్లా. ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో ఆయన హిందువు కాదు, వెంకటేశ్వర స్వామిని నమ్మడు, మొక్కులు ఏమీ లేవు, ఇప్పుడు ఆయన చేతిలో అధికారం ఏమీ లేదు ఆయన తేల్చడానికి కూడా. అక్కడ ఎవరు బాధితులు లేరు, అందరూ ఈయన వల్ల భంగపడ్డ వాళ్ళు తప్ప, పోయి పరామర్శించి ముద్దులు పెట్టి రావడానికి కూడా. ఇట్లాంటి సిచ్యువేషన్ లో వెళుతున్నాడు అంటే ఎందుకు వెళుతున్నాడు, ఆయన అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? మతాల మధ్య గొడవలే కదా ఇక్కడ ప్రధానంగా బయటకు కనిపిస్తున్న అంశం. ఇవాళ ఆయన అక్కడికి వెళ్తే హిందూవాదులు ఆపుతున్నారు, రేపొద్దున ఎవరు రెచ్చగొడతారు? మీరు క్రైస్తవులు రెచ్చగొడతారు క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి హిందువులు రానివ్వలేదు, మనం కూడా హిందువులు ఎంకరేజ్ చేయకూడదు, మనం కూడా హిందువులతో స్నేహితం చేయకూడదు అని చెప్పేసేటువంటి ఒక మతోన్మాద వాదాన్ని మీరు రెచ్చగొట్టడానికి కదా ఈ టైంలో వెళ్తున్నారు. మేము ప్రధానంగా చెప్తున్న వాసులు, ఈయన ఇంతకు ముందు వెళ్ళలేదని మేము అనలేదు. మీ నాయకుడిని బీజేపీలో చేరి బీజేపీ పార్టీ తీర్థం ఉంటుంది. ఒకటి ఆయన మాట్లాడిన రికార్డు దీని బయట గతంలో మాట్లాడు, నాకు ఏ మతం లేదు, నా కూతురు క్రిస్టియన్లు, నా కూతురు క్రిస్టియన్లు అంటాను, నేను బాప్టిజం అని చెప్పేసి అన్నారు. ఆయన అన్నారు కదా హిందువులే రెచ్చగొడతారు, ఎక్కడా కూడా క్రైస్తవులు రెచ్చగొట్టలేదు అనేటువంటి దాన్ని పబ్లిక్ మీటింగ్ లోనే మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. హిందువులు రెచ్చగొడతారని చెప్పేసి అని ఈ రోజు యూటర్న్ తీసుకొని పరిస్థితులను బట్టి ఆయన ఏదో బీజేపీ వాళ్ళ కనుసన్నలో డైరెక్షన్ లో ఈ రోజు ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మత కళలు సృష్టిస్తా ఉంది. దక్షిణ భారతదేశం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎఫర్గా వాడుకోబోతుంది. దానికి బలిగా పోతున్నారు. బీజేపీ కాదండి, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లడ్డూని కల్తీ చేసింది బీజేపీ కాదు. అప్పుడు భారతదేశంలో ఎవరు అడిగినా సరే మత కళలు పెట్టింది భారతీయ జనతా పార్టీ అనేది అందరూ తెలిసిన దగ్గర సత్యం. కనకారావు గారు ఎక్కడ బతుకలేదు చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. కాదు మీ పార్టీకి ఉపయోగపడే మైలేజ్ వచ్చే పాయింట్ ఒకటి చూస్తాను నేనండి. ఇప్పుడు విచారణ జరుగుతుంది కదా, విచారణ మొత్తం పూర్తయిన తర్వాత తప్పు ఎవరిది అని తేలిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తిరుపతి వెళ్తే ఎంత బాగుంటుంది? కావాలని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చేశారు అని చెప్పారు అనుకోండి, ఎవరు ఎప్పుడు గుడికి వెళ్ళాలనేది టైం టేబుల్ ఇస్తా ఉండండి, షెడ్యూల్ క్యాలెండర్ ఇవ్వండి. ఒక మనిషి గుడికి వెళ్తానికి టైం టేబుల్ ఏందండి? ఎప్పుడు వెళ్ళాలేదని నిర్ణయిస్తారా ఏంటి? గవర్నమెంట్ సిట్ వేసింది, ఆ సిట్ అనేది ఎవరికి ఆశ్చర్యంగా ఉంది, వాళ్ళు చెప్పిన వాళ్ళకే సిట్ అంటే సిట్ అనేది స్టాండర్డ్ ఎప్పుడు ఇచ్చే రిపోర్టు. ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ప్రపంచంలోనే ఒక హిస్టారికల్ ప్లేసు, ఒక ఆధ్యాత్మిక కేంద్రం, కలియుగ ప్రత్యక్ష దైవం లాంటి దాన్ని సిబిఐకి ఎంక్వైరీకి ఏమని చెప్పండి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు లాగా ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉంటది. అంటే మీకు సిబిఐ మీద అంటే రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం లేదు. మీరు విత్డ్రా చేసుకున్నారు. మా ముఖ్యమంత్రి గారు సిబిఐకి రిఫర్ చేశాడు అభియోగం వస్తే. ఎస్, ఇంత పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు తేల్చుకుని తప్పే ఉంది కాదండి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలని మళ్ళీ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? ఆ రోజు ఉన్నటువంటి హత్య జరిగినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు ఎఫ్ఐఆర్లు ఎవరు తేల్చలేదు. తర్వాత అభియోగం వచ్చినాక మార్చి 11వ తేదీన మార్చి 15వ తేదీన వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. మీరు మాట్లాడితే చంద్రబాబు నాయుడు తిరుపతి విషయంలో ఏదైతే టెండర్లు పిలిచి ఏదైతే వచ్చినటువంటి ట్యాంకర్లు జరిగినప్పుడు ఏదైతే ఉంది అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా, అప్పుడు కూడా తిరుమల ఎలక్షన్ దాంట్లో ఇవ్వగల మొత్తం పనిచేస్తున్నాయి కదా, మరి జగన్ గారి మీద అపాదం వేశారు. కాంట్రాక్టర్ ఎప్పుడు ఇచ్చాడు? ఏమండి కాంట్రాక్ట్ ఎప్పుడు ఇచ్చారు? కాంట్రాక్ట్ ఇచ్చింది ఎప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. కాంట్రాక్ట్ అది ఎప్పుడో మార్చిలో ఇచ్చింది, అది మార్చిలో ఇచ్చారు. అప్పుడు ఎలక్షన్ పీరియడ్ స్టార్ట్ కాలేదా? కాలా, మార్చి 16వ తేదీన కోడ్ వచ్చింది. మీరు ఇచ్చారు ఇచ్చినాక ట్యాంకర్లు వచ్చినాక అప్పుడు ఎవరున్నారు? ట్యాంకర్లు వచ్చినప్పుడు ఎవరున్నారు? సార్
సార్ ట్యాంకర్ వచ్చి పేరున్నారు, ఆ కల్తీ నిర్ధారణ చేసింది ఎవరు? మరి అప్పుడున్నంత ఎలక్షన్ కమిషనే కదా. మధ్యలో ఎందుకు కాంట్రాక్టర్ జగన్ మారలేదుగా? రుద్దారు? సార్ ఒక కాంట్రాక్టర్ ని ఫైనల్ చేయడంలో టీటీడీ బోర్డు చర్యలు తీసుకుంది, ఆమోదించారు, కాంట్రాక్ట్ బోర్డులో అంటే ఉన్నది ఎవరండి? ఆమోదించారు. వచ్చినటువంటి బోర్డులో మెటీరియల్ ఉన్నది వచ్చిన ఇవన్నీ మెటీరియల్ కాదు ఎవరు? ఏ సార్. పీరియడ్? ఆ వచ్చినప్పుడు ఒకే ఉన్న question. పీరియడ్ ఎవరిది? సార్ స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి నాకు. చెప్పండి. భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియనా కాదా? ఎవరండి? భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియనా కాదా? కాదండి. ఆయన చెప్పాడు, ఆయన ఎప్పుడన్నా? వాళ్ళ అమ్మాయి పెళ్లి నాస్తికుడు అని చెప్పాడు కదా, నాస్తికుడు అని చెప్పాడు క్లియర్ గా. వాళ్ళ అమ్మాయి పెళ్లి ఎలా జరిగిందండి? భూమన కరుణాకర్ రెడ్డి గారి కూతురు పెళ్లి ఏ మతం ఆచారంతో జరిగింది? ఏమంటే కూతురు పెళ్లి అంటే కొడుకు ఏ తల్లుడు ఉన్నాడో వాళ్ళ ఇష్టం ఉండదండి పెళ్లి చేసుకోవటం. అది తప్పించుకోవడానికి 7 దారులు ఉంటే అటు ఎతకండి మీరు. అదేందండి ఏమండి సార్, ఇప్పుడు కాస్త ప్రజలు పెళ్లి చూస్తున్నారు, కొడుకు ఇష్టం ఉండదండి. అలాంటి వాళ్ళనే ఎత్తుక్కొచ్చి మరి టీటీడీ చైర్మన్లు చేయటం ఏంటండి? సార్ ఇంకెవరు ఒకప్పుడు లేరా? లిక్కర్ సార్, ఒకప్పుడు ఆదికేశ్వర నాయుడు లిక్కర్ డ్యాన్ అండి. సుబ్బారెడ్డి లిక్కర్ గారు ఆర్డర్ పెట్టలేదా? కరోనా టైంలో మీడియాతో మాట్లాడుతూ ఆ దేవుడే కాపాడతాడు అవునవును. కరోనా నుంచి అని చెప్తూ అవన్నీ టచ్ చేయకుండా ఏమన్నారంటే, యేసు రెగ్యులర్ గా ప్రభు అడుగుతున్న క్వశ్చన్లు కాపాడతారు, ఎవరి గురించే అల్లా అడిగాను. కాపాడతారని ఒక్క చెప్పేసి నిమిషం, సుబ్బారెడ్డి గారు శ్రీనివాస్ గారు, చెప్పినటువంటి ఒక్క నిమిషం. వీడియో క్లియర్ అవును, గా మాకు లైవ్ లో దేవుడి మీద వస్తుంది. నమ్మకం ఉంది. శ్రీనివాస్ గారు మాకు దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి చెప్పారండి. క్వశ్చన్ లేడు, ఆయన మాత్రం ఏం చెప్తారు? మాకు దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి దేవుడు కాపాడని చెప్పారు అనుకోండి. మనం దెబ్బ తగిలితే అమ్మాయి దేవుడు అని చెప్పి అనుకోరు. దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి దేవుడు కాపాడతారు, తప్పే ఉంది దాంట్లో. మీకు ఇప్పుడు చాలా సమయం ఇచ్చాను, అదేమంటే టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉండే వెంకటేశ్వర స్వామి పేరు పలకడానికి కూడా ఇష్టపడినటువంటి సుబ్బారెడ్డి గారు ఆయన హిందూ ఎట్లా అవుతాయండి? సుబ్బారెడ్డి గారు క్రిస్టియనే కదా, రాజశేఖర రెడ్డి క్రిస్టియనే, విజయమ్మ డైలీ సుబ్బారెడ్డి క్రిస్టియన్ కాదండి, సుబ్బారెడ్డి పక్కా హిందువు. ఆయన లేచిన కాడించి గోపురం కాడించి మొదలు పెడతాడు. సుబ్బారెడ్డి గారు హిందువు అంటే అసలు మీరు హిందువులు కాదు అనిపిస్తుంది. మీరు హిందూ ధర్మస్థుల కోసం పోరాడుతున్నారు, రాజకీయాల కోసం హిందూ ధర్మస్థులు రాజకీయాలు చేస్తున్నారు. 5 సార్లు ఐప్సా మాలేస్తే గురుస్వామి అవుతారన్న సంగతి కూడా తెలియదు ఆయనకి. సూపర్ స్వామి అంటారు ఆయన. అరుణ గారు చెప్పండి. సార్, టీటీడీ బోర్డులో కేవలం అనుకూలస్తులు అన్నటువంటి ఒకే ఒక కారణాన్ని మాత్రమే ప్రైమరీగా తీసుకొని క్రైస్తవుల్ని కూడా టీటీడీ బోర్డులో పెట్టినటువంటి మొట్టమొదటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. ఒక హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులకు అవకాశం ఇవ్వకూడదు, అది మత సామరస్యం దెబ్బతినిద్ది అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వ్యవహరించి ఈ రోజు అక్కడ భక్తి కన్నా కూడా బిజినెస్ ఎక్కువ చేసి ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇందుకు సహకరించిన వాళ్ళంతా కూడా వైఎస్ సుబ్బారెడ్డి కానివ్వండి, ధర్మారెడ్డి కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ దీనికి సహకరించారు. ఇందులో ప్రధానంగా మేము చూపిస్తోంది అక్కడ ఉన్నటువంటి పాలక మండలి ఆ టైంలో వీటిని పాల్పడింది అని చెప్తున్నాం. అందులో పలానా వ్యక్తిని మేము చెప్పట్లా, పలానా వ్యక్తిని మేము ఎందుకు చెప్పట్లేదంటే మాకు ఇంకా అక్కడ వీళ్ళు చేశారా అన్నటువంటి ఎవిడెన్స్ దొరకలేదు. వాళ్ళ ద్వారా అని మేము చెప్తారు. ఇక్కడ ఎవరు జగన్ గారు చేశారని ఉన్నటువంటి అశ్రద్ధ, హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడి. 400 టికెట్లు బ్లాక్స్ లో అమ్మారు. VVIP కోటాని. ఆయన ఇవ్వాల్సింది 6 టికెట్లు. మరి 360 చైర్మన్ నువ్వు చేసే పని ఏంటి? బ్లాక్ లో టికెట్లు ఇప్పుడు శ్రీనివాసులు గారు ఆయన దాదాపు ఇప్పటికే 15,000 మంది చేస్తారట ఇప్పటికే. మరి దాన్ని ఏమంటారు? దంగలపల్లి శ్రీనివాసులు గారు ఆయన కొన్ని వేల మంది చేస్తారు 3 నెలల్లోనే. ఒక నిమిషం అరుణ గారు, ప్లీజ్ కంటిన్యూ. సార్, ఇప్పుడు కూడా మేము పార్టీల సైడ్ నుంచి వాదించట్లా. క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక సర్టన్ టైంలో హిందుత్వం మీద జరిగినటువంటి అశ్రద్ధ, హిందుత్వం మీద జరిగినటువంటి దాడి, సెక్యులర్ కంట్రీలో ఇట్లాంటి ఒక మతోన్మాదమైన వ్యవహారాలను చేయడం, ఒక మతాన్ని ప్రత్యేకించి కించపరచడం, అలాగే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మైనారిటీ మతాల మీద జరిగితేనే స్పందించాలి, మేజర్ మతం మీద జరిగితే స్పందించకూడదు అన్నటువంటి నిర్లక్ష్యం ఏంటి ప్రజల్లో అన్న దాని మీద మేము ప్రధానంగా ఇప్పుడు ప్రశ్నిస్తున్న అంశము. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం కూడా, నువ్వు పాటించే మతాన్ని నువ్వు కాపాడకపోతే ఇంకొక మతాన్ని ఎలా గౌరవిస్తావని చెప్పి ఆయన ప్రధానంగా చెప్తున్నాడు. హిందువులు ఎవరి మతాన్ని వాళ్ళు పాటించాలి, పరాయి మతాన్ని గౌరవించాలి. క్రైస్తవుల్ని గౌరవిస్తాం, క్రైస్తవ వ్యవస్థల మీద దాడి చేస్తే మేము స్పందిస్తాం, ముస్లింలను గౌరవిస్తాం, ముస్లిం వ్యవస్థల మీద దాడి చేస్తే మేము స్పందిస్తాం. కానీ హిందూ మతం మీద జరుగుతున్న దాడి గురించి ఎందుకు ఎవరు స్పందించట్లేదు? ఇక్కడ ఒక క్రైస్తవుడు వచ్చి హిందూ దేవాలయాల్లో లడ్డును కల్తీ చేయడం తప్పు కదా అని ఎందుకు మాట్లాడట్లేదు? హిందూ అక్కడ జరగకూడదు అన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారు తప్ప వీళ్ళంతా కూడా, లేదంటే రాజకీయంగా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు తప్ప, అయ్యో హిందూ మతం వాళ్ళు స్వయంగా వాళ్ళు పాటిస్తున్న మతాన్ని ఇంకొకళ్ళు ఎవరో వెళ్ళి ఎందుకు కల్తీ చెయ్యాలి,
అని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అనేది ఇవాళ ప్రధానంగా మేము వాదిస్తున్న వాదన. ఇక్కడ మా మతాన్ని కాపాడాలి, మత సామరస్యాన్ని కాపాడాలని ఉద్దేశమే తప్ప ఇందులో రాజకీయం ఏమాత్రం లేదండి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్ష కానివ్వండి, ఆయన ప్రశ్నించినటువంటి విధానం కానివ్వండి, మొత్తం కూడా హిందూ మతాన్ని రక్షించాలి, అన్ని మతాలను రక్షించాలి, మతాల మధ్య గొడవలు రాకూడదు, ఏ మతం అశ్రద్ధకు గురవ్వకూడదు ఈ స్టేట్ లో. రైట్. సార్ ప్రసాద్ గారు, మేము ఆ విషయంలో డిబేట్ కావట్లేదు. మా నాయకులు కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరపాలి, నిజాన్ని నిగ్గు తేల్చాలనేటువంటి మొట్టమొదటిసారి ప్రశ్నించి కోర్టులకు వెళ్ళి కూడా సుప్రీం కోర్టులో పిల్లేసినటువంటి కూడా మా పార్టీ, మా నాయకులే. అదే విధంగా ప్రధానమంత్రి గారితో లెటర్ రాసి దీని మీద తేల్చండి చెప్పేసి తేల్చదో లేదంటే దీన్ని ఎంక్వైరీ చేయట్లేదు. ఒక నిమిషం అరుణ గారు అడగండి. సార్, పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత దీక్ష అనేది చేపట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులందరూ కూడా ప్రధానంగా ప్రశ్నించిన అంశము, ఎవరు తప్పు చేస్తే వాళ్లే ప్రాయచిత దీక్ష చేయాలి, కానీ మీరు ప్రాయచిత దీక్ష చేస్తున్నారంటే మీ టైంలో జరిగింది కాబట్టి చేస్తున్నారా అని క్వశ్చన్ చేశారు. నిన్న మాత్రం ముగ్గురు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకో అనేటువంటి స్థాయిలో వచ్చి మీడియా ముందుకి మేము కూడా దీక్ష చేపడుతున్నాం అన్నారు సార్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటను వాళ్ళు ఏ విధంగా డిఫెండ్ చేస్తారో కనకారావు గారు ఆన్సర్ చేయాలి. సార్ అరుణ్ గారు చెప్పిన దాన్ని సార్ ప్రసాద్ గారు, పంతో నానాజీ గారు ఒక దళిత ప్రొఫెసర్ ని అసభ్యంగా తిట్టి చెప్పేదండి, దానికి ఆయన చేస్తున్నప్పుడు అంటే సార్ ఎందుకని మీరు చెప్పండి. అరుణ్ గారు క్వశ్చన్ వేశారు, మేము సమాధానం చెబుతున్నాం. మా వాళ్ళు ఎందుకు ట్వీట్ చేశారంటే ఇందాక ఏమన్నారు, అరుణ్ గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించి చేశారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అక్కడ పంతో నానాజీ గారు నేను తప్పు చేశానని చెప్పేసి పాయచిత తీసి అక్కడ చేశారు కాబట్టి, అదే వాళ్ళ నాయకు వాళ్ళ ఎమ్మెల్యే చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మీద మేమైతే నింద మోపామో దానికి పాయచిత్తంగా చేసుకున్నారేమో అనేటువంటిది పవన్ కళ్యాణ్ అన్నారు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు పాయచిత తీసేటి నేను తప్పు చేసిన క్షమించదేవా అని చెప్పేసి కాదు సార్, ఒక డిజాస్టర్ ఫార్ములా మీరు రూలింగ్ లో ఉండగా ఏ కమ్యూనిటీ వాళ్ళని ఆ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడేస్తాం అనేది, మరలా అదే ఫార్ములా తీసుకొచ్చి ఈ నానీలు ఇద్దరిని వంశీని తీసుకొచ్చి ప్రెస్ మీట్ లో పెట్టేసి మాట్లాడిచ్చారు. సరే మరలా వస్తాను. సుధాకర్ రెడ్డి గారు ఒకసారి చెప్పండి సార్. ఒక్క నిమిషం అండి. ఏమన్నారు, పారిపోయారు ఎక్కడ లేరంటే కృష్ణా జిల్లా సంబంధించిన మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ వచ్చారు, ఎక్కడ పారిపోలేదని చెప్పేసి ఆ సందర్భంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రెస్ లో కనపడ్డారు. దానికి ఎందుకు మీరు పార్టీలో నాయకులు ఎక్కడికి పోలేదు వీళ్ళు అన్నారు, వాళ్ళేరి మంత్రులేరి అని చెప్పేసి వీళ్ళు పారిపోలేదు మామూలు అని చెప్పి అనిపించుకో చూపించుకో ప్రెస్ లో పాల్గొన్నారు. ఇప్పుడు 2 నెలల క్రితం వచ్చింది, నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. ఒక నిమిషం సుధాకర్ రెడ్డి గారు ప్రసాద్ గారు సుధాకర్ రెడ్డి గారు మీది మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి. ప్రసాద్ గారు ఒక నిమిషం శ్రీనివాస గారు ఇస్తాను, ఒక నిమిషం ఆగండి సార్. సుధాకర్ రెడ్డి గారు మీరు అన్మ్యూట్ చేయండి. సుధాకర్ రెడ్డి గారు మీది మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి. ప్రసాద్ గారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంతా అడ్డదిడ్డంగా మాట్లాడతారు, తొలి నుంచి తెలిసిందే. ఇందాక అరుణ్ గారు ఒక మాట అన్నారు, మీరు ఆయన ఎక్స్ప్రెషన్ చూడరా శవాల దగ్గర నవ్వుతారని. దాన్ని నేను సైకాలజిస్ట్ గా చెప్తున్నాను, అంటే శాస్త్రీయంగా చెప్తాను. కొన్ని మానసిక పెడితే అసలు పవన్ కళ్యాణ్ నుంచి రావాలి, అసలు పవన్ కూడా నిమిషం ఉంచుతాడు, కరెక్ట్ నుంచోమని చెప్పండి. ఆయన మొక్కలు చూడండి అట్లా ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడైనా నవ్వుతాడండి. ఒక సందర్భం అన్నారు, నవ్వటం ఒక యోగం, నవ్వకపోతే రోగం అని చెప్పేసి అని. నేను మీరు ఇంతసేపు ఎవరు మాట్లాడినా సైలెంట్ గా వాళ్ళ యొక్క మేనరిజాన్ని కూడా మసాజ్ చేస్తారంటే మీరు పర్సనల్ మేనరిజాన్ని నేను పర్సనల్ అంటే వాళ్ళ ముఖ కవళికలు కూడా ఉపయోగం చేస్తారా, కూడా తిట్టగలం. మాకేం చేత కాదు కదా, సంస్కారం మాట్లాడుతున్నా. తర్వాత మీరు మాట్లాడండి కనకారావు గారు, వద్దన్నామా? నేను ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడి సంస్కారం అండి. డిబేట్ ఎలా చేయాలో కూడా తెలుసుకోండి. చేపల మార్కెట్ సంత కాదు కదా. మాకు డిబేట్ గురించి చెప్పారు, ఎందుకంటే మీరు క్వశ్చన్ వేస్తారు, ఇంక నేపథ్యం కూడా కలిపి మేము
మీరు మీ నలుగురు మద్దతు ఉన్నారు, మీరు ముగ్గురు ఉన్నారు. ఇక్కడ రుద్దకండి, నాకు అర్థమవుతుంది మీరెవరో నాకు ప్రసాద్ గారు, అర్థమవుతుంది. మీ ప్రసాద్ మద్దతు గారు. ఇచ్చి ఇక్కడ రుద్దకు. సార్ ప్రసాద్ గారు, సార్ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నానండి. ప్రసాద్ గారు మిమ్మల్ని అడుగుతున్నానండి. ప్రసాద్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రసాద్ గారు, అంటే కాదని ప్రసాద్ గారు. మధ్యలో ఎందుకు మాట్లాడతారు? సార్, మధ్యలో ప్రసాద్ గారు ఎందుకు ఒకటి మిమ్మల్ని అడుగుతాను. మాట్లాడతారండి? ప్రసాద్ గారు అంటే మిమ్మల్ని మేము అడుగుతున్నాను. పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారా హిందువులు అంటే? అడుగుతారంటే ఒక నిమిషం ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ఇక్కడ ముగ్గురు ఒక వైపు ఉన్నారు, నేను ఒక ఉన్నానండి. వాళ్ళ ముగ్గురికి 1 by 1 సమాధానం చెప్పకపోతే ఏమైందంటే, ఇందాక ప్రసాద్ గారు ఏమన్నారు, దాడులు జరుగుతాయి, లేదా హత్యలు జరుగుతాయి, లేకపోతే అల్లకులం జరుగుతుంది అన్నారు. ఎక్కడ బషీర్బాగ్ కాల్పులాగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కాల్పులు జరుపుతారు, రైతులు చచ్చిపోలేదు. అదే విధంగా ఎక్కడ గోదావరి పుష్కరాల్లో ముఖ్యమంత్రి జరపాలి. అక్కడ ఏంటంటే ఎవరు మాట్లాడారు సార్? ప్రసాద్ గారు ఎవరు మాట్లాడితే ఆగారు, మీరు అలా ఆగట్లేదు. అదే నా ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఒకటే కదా, వాళ్ళ ముగ్గురికి నేను సమాధానం చెప్పకపోతే సమయం ఇచ్చినప్పుడు చెప్తున్నారు కదా, నేను ఎక్కువ సమయం మీకే ఇస్తున్నా. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు నాగమనంగా ఆగిపోయారు, మీరు అలా ఆగలేకపోతున్నారు. అది కదా ప్రాబ్లం. సుధాకర్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ఇదేనే నాకు ఇట్లా నా వృత్తి సైకాలజిస్ట్ అండి. రోజు నా దగ్గరికి క్లయింట్స్ వస్తుంటారు. మానసికంగా బాగలేని వాళ్ళు, వాళ్ళలో వివేకం ఉండదు, ఆపమంటే ఆపరు, వాళ్ళ ధోరణిలోనే వాళ్ళు ఉంటారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రాబ్లం అండి. ఇక్కడ అంటే ఆయన నిందించడానికి కాదు, ఆయన పోయి ఎక్కడన్నా ఒక మెంటల్ హాస్పిటల్లో ఆయన పరీక్షలన్నీ చేస్తే ఆయనకున్న సమస్యలు తెలుస్తారు. నాకు తెలుసుగా నేను చెప్పకూడదు, అవహేళన చేయకూడదు, అవమానపడకూడదు, సంస్కారయుతంగా మాట్లాడాలని చెప్తున్నాను. అతను ఎందుకు నవ్వుతాడు ఆయనకే తెలియదు. ఇప్పుడు అంటే చెప్తాను, బైపోలార్ డిజార్డర్ కానీ స్కిజోఫ్రీనియా కానీ ఉన్న వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటారు. ఆయనకు ఉందా లేదా తేల్చుకోవాల్సింది ఆయన మందులు వాడుతున్నాడా లేదా చెప్పాల్సింది వాళ్ళు. అది మీరు ఆ విషయం చెప్పండి. ఇప్పుడు అదే అండి, ఎటువంటి అల్లర్లు జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సో పిలుపు ఇవ్వండి మీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ, ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపొద్దు, లెట్ హిమ్ గో. అక్కడ డిక్లరేషన్ మీద చేస్తారా చేయరా అనేది అక్కడ నిబంధనలు అక్కడికి వచ్చిన తర్వాత చూడండి. చెప్పండి సార్. అది కరెక్ట్ గా మా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఆ ఆదేశాలు ఉన్నాయి. పోలీసులు వాళ్ళు చూసుకుంటారు. మా కార్యకర్తలు ఎవరు కూడా టీడీపీ కార్యకర్తలు లేదా కూటమిలో జనసేనలో వెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర అల్లరి చేయము, ఆయన ఏమి చెయ్యము. అయితే కొన్ని సంస్థలు చేస్తుంటే వాళ్ళని పోలీసులు అడ్డుకుంటారు, ఇద్దరిని అడ్డుకుంటారు. డిక్లరేషన్ లో సంతకం పెట్టకపోతే టీటీడీ వాళ్ళు తిరస్కరిస్తారు. అప్పుడు మొండిగా వెళ్ళాలంటే పోలీసులు పట్టుకెళ్లి తిరిగి అన్నింటికి పంపుతారు. అది జరిగే ప్రాసెస్. తప్పేం లేదు. రైట్, శ్రీనివాసరావు గారు చెప్పండి. సార్, నేను ఈ సందర్భంగా మీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మరి గతంలో టీటీడీ బోర్డుని జగన్మోహన్ రెడ్డి గారు మన ఇడుపులపాయ ఎస్టేట్ లాగా చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వేసే బోర్డులో కేవలం శ్రీవారి భక్తులనే వెయ్యాలి, వాళ్ళ మీద ఏ విధమైన క్రిమినల్ కేసులు కానీ, సిబిఐలో ముద్దాయిలు కానీ, లేదా ఎర్రచందంలో స్మగ్లర్స్ కానీ ఇలాంటి వాళ్ళని ఎవరిని వేయొద్దు. బంధువులని కూడా ఎవరిని పడితే అవినీతి పరులను అలాంటి వాళ్ళని వేస్తే చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి. అదే విధంగా వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. ఈ ప్రభుత్వం అయినా తిరుమల మీద తీసుకునేటువంటి ప్రతి ఒక్క యాక్షన్ కూడా తిరుమల యొక్క పవిత్రతను కాపాడేటట్టుగా ఉండాలి. గత ప్రభుత్వం చేసినట్టుగా ఎక్కడా కూడా మీరు అలాంటి టాలరేట్ చేయొద్దని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఎందుకంటే దగ్గరగా 150 కోట్ల మంది హిందూ సమాజం ఉంది ప్రపంచవ్యాప్తంగా. మరి ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ప్రత్యేకించి ఇందాక బ్రదర్ చెప్పినట్టు నిబంధన అన్నారు. నిబంధన అంటే ప్రపంచంలో అదే నంబర్ 1 టెంపుల్ కాబట్టి డెఫినెట్ గా నిబంధన ఎవరు ఏ మతమైనా సరే వారి యొక్క నిబంధన పాటించాల్సిందే. పాటించకుండా అవమానించే పరిస్థితి అయితే అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అదేవిధంగా పోలీసు కానీ ప్రభుత్వం కానీ ఎవరు ఏ విధమైనటువంటి అరాచకాలు చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. కాదంబరి జత్వాని ఇష్యూలో ఏ విధంగా అయితే పోలీస్ కమిషనర్, డీసీపీ, ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు కిడ్నాపర్స్ గా మారారంటే ఇక ఇంతకు మించినటువంటి అవమానం లేదు. ఆ విషయంలో సస్పెండ్ చేశారు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి. మహిళలకు కూడా రక్షణ కల్పించింది ఆంధ్రప్రదేశ్ లో. కేవలం మన తిరుపతి బోర్డేనే కాదు, మహిళలకు కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూసాం కాబట్టి మహిళలకు కూడా రక్షణ బాధ్యత. రైట్ సార్.
ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు కనకారావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, రాయపాటి అరుణ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, సుధాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే వేల్పూర్ శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు. అందరికీ ధన్యవాదాలు. మరలా రేపు కలుద్దాం.